రెస్టారెంట్ స్టైల్ ఆలూ దమ్ బిర్యానీని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చెప్పేస్తాను. మంచి రంగుతో ఘుమఘుమలాడిపోయే ఈ బిర్యానీని చూస్తే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే అండి. వీడియో చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మంచి టిప్స్ కూడా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మంచి గట్టిగా ఉన్న ఆలూస్ని తీసుకొని ఇలా తొక్క తీసేసి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బంగాళదుంపని 4-5 ముక్కలు చేస్తే పర్ఫెక్ట్ సైజ్ అండి. తర్వాత ఒక కప్పు బాస్మతి రైస్ ని నీళ్లు పోసుకొని శుభ్రంగా గడుక్కొని కనీసం 15 నిమిషాలైనా దాన్ని నానబెట్టుకోవాలండి. అలా రైస్ నానేలోపు బిర్యానీకి మంచి టేస్ట్ తీసుకొచ్చే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ముందు నూనె అయితే హై ఫ్లేమ్ లో ఉండాలి. తర్వాత కొద్దిగా రంగు మారిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయలు ఏమాత్రం మాడిపోకుండా వేయించుకొని టిష్యూ పేపర్ మీద వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే నూనెలో బంగాళదుంప ముక్కలిందా కట్ చేసుకున్నారు కదా, వాటిని కూడా వేసుకొని 2 సైడ్లు బాగా ఎర్రగా వచ్చేలాగా, అంటే గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, ఆ రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో 2 స్పూన్లు కారం వేసుకొని చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే కసూరి మేతిని చేత్తో నలిపి వేసుకోండి. తర్వాత గరం మసాలా, ఒక కప్పు పుదీనా, ఇందాక మీరు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని వేయించి పెట్టుకున్న బంగాళదుంపలతో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని మరికొన్ని గరం మసాలాలండి, లవంగాలు, యాలకులు, అలాగే జాపత్రి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బంగాళదుంపలకి బాగా పట్టేలాగా చేత్తో కలిపేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన బంగాళదుంపల్ని కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలండి. అప్పుడే ఆ మసాలాలన్నీ బంగాళదుంపలకి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్లు ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, అలాగే 1-2 మరాఠీ మొగ్గలు, ఇంకా 2 యాలకులు వేసుకోండి. 2 కానీ 3 కానీ మీ ఇష్టం. నల్ల మిరియాలు అయితే ఆప్షనల్, కాకపోతే ఒక 4-5 వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా ఎసరు తెరలిన తర్వాత బియ్యం వేసుకొని ఒక 70% ఉడికిన తర్వాత నీళ్ళన్నిటినీ వాట్ చేసుకొని రైస్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బిర్యానీ దమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది. మొదటిగా మీరు మ్యారినేట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఒక లేయర్ లాగా పరుచుకోండి. తర్వాత మీరు 70% ఉడికించుకొని పొడి పొడిలాడుతున్న రైస్ని దాంట్లో ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయర్ లాగా వేసుకొని ఇంకా మ్యారినేట్ చేసిన బంగాళదుంపలు కనుక మీ దగ్గర ఉంటే ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్లు నెయ్యి ఇలా ప్రతి ఒక్క లేయర్ మధ్యలో వేసుకున్నారంటే చాలా మంచి టేస్ట్, సువాసన కూడా వస్తుందండి. కొంతమంది నెయ్యి బదులు పాలలో కుంకుమ పువ్వు కూడా కలిపి వేస్తూ ఉంటారు, అదొక రుచి. ఇప్పుడు మూత పెట్టి ఆవిరిపోకుండా దానిపైన బరువు ఉంచి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత 8-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీనికి దమ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు కనుక ఉంచారంటే అడుగంతా మాడిపోతుంది, రుచి అంత బాగుండదు. చూసారు కదా, ఎంత మంచి రంగుతో, సువాసనతో చాలా సింపుల్గా ఇంట్లోనే ఆలూ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్ చేయండి.